అందరికీ వందనాలు. ఆత్మీయ సమ్మేళనానికి చేసిన వందనాలు. కామారెడ్డి రాజప్రదర్కి సంపూర్ణ అందరికి తెలిసి ఉంటారు. పరిచయంలో ఫస్ట్గా నూతనంగా రచించబడ్డప్పుడు 3 నుంచి 4 సంవత్సరాల ఆ వ్యవధిలో మాకు పరిచయం ఉంది. హైలే మినిస్ట్రీతో చాలామంది సిస్టర్స్, చాలామంది బ్రదర్స్ పరిచయం ఉంది. రోజు జరుగుతున్న క్రమంలో వాక్యాలు మన డివోషన్ నడుస్తూ ఉంటాయి. నాకు సాంగ్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి దీనివల్ల సాంగ్స్ ఎక్కడ ఉండడానికి ఉన్నప్పుడు ఫస్ట్ డివోషన్ జరిగేది అనమాట. ఆ డివోషన్ జరుగుతున్నప్పుడు సమాధి కార్యక్రమం నడుస్తుంది. ఆ రోజు ఇలా పాటలు పాడేవాళ్ళం కాదు, ఎందుకంటే ఒక టైమింగ్ ఇచ్చేవాళ్ళం అనమాట. ఆ టైమింగ్ ఇచ్చినప్పుడు ఒక సమాధి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ నుండి ఒక పాట పాడడం జరిగింది. వాళ్ళ చూసిన వాళ్ళు ఏంటి ఇక్కడ పాట పాడుతున్నాం అన్నారు. ఎందుకంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో నేను పాడాలి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినప్పుడు ఒక 2-3 అడిగారు అనమాట. ఏంటి అంటే ఎందుకు పాటలు పాడుతున్నావు ఇట్లా ఏంటి అంటే క్రైస్తవుని క్రిస్టియన్ అని చెప్పేసి వాళ్ళతో చెప్తున్నప్పుడు అక్కడ ఒక బ్రదర్ మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎట్లా ఏంటి యేసు ప్రభువు అని కొన్ని విషయాలు దాని పాట ద్వారా ఆ వ్యక్తికి స్వార్థ చెప్పడం జరిగింది. నిజానికి ఆ వ్యక్తి ఆ రక్షణలోకి వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. సామెత గ్రంథం చదువుతున్నప్పుడు ప్రతిరోజు సామెత గ్రంథాన్ని దినదిన ఏమవుతుందంటే అది అలవాటుగా అయిపోతూ ఉంది. ఇంకా చదవాలి. అది ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ అక్కడ చదవకపోయినా కూడా అది కంఠస్థం ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా స్వార్థంగా ప్రార్థించేవాళ్ళం. మాది మాది మాకు మాది అది ప్రార్థించేవాళ్ళం. కానీ హల్లెలూయా మినిస్ట్రీ నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రపంచ దేశాల కోసం నుంచి మొదలుపెట్టేసి చివరికి వార్డ్ మెంబర్లు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతని వారికి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని కొన్ని అంశాలు వాటిని తీసుకొని కొన్ని గ్రూప్స్ సెండ్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఏం బ్రదర్ ఇవి గ్రూప్స్ అసలు ఎలా చేసేవాళ్ళు, ఇది ఎట్లా జరిగిందని చెప్పేసి చాలా విషయాలు అడిగేవాళ్ళు. ఈ ప్రేయర్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని గ్రూప్స్లోకి పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అనమాట చాలా సంతోషం కదా, చక్కని వాతావరణంలో ఉన్నటువంటి చక్కని ఒక ప్రార్థనకు మాకు కావాల్సిన అంశాలు మేము చేస్తాం. కానీ మామూలుగా ఏదో భారతదేశం కోసం మా సౌదీ ప్రతి ఒక్కరి కోసం చేస్తూ ఉన్నాం. పాయింట్ వైజ్గా ఉన్నాయి. ఇవి చాలా సంతోషం అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని బట్టి మా చర్చ్లో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ అంశం బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే పాయింట్ బై 1/1 ఈ లెక్కన చూస్తున్నప్పుడు దానివల్ల కూడా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు అంశం ఏంటంటే మేము ఫస్ట్గా ఉన్నటువంటి నూతనంగా రచించబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా మాకు ఒకటి గుర్తుండదు అనమాట. ఎట్లా అంటే రేకులతో సెట్ చేసింది మన అక్కడి నుంచి పరిచయం చేస్తున్నప్పుడు హల్లెలూయా మినిస్ట్రీ టచ్ ఉంది. ఆ తర్వాత హౌస్ పెట్టుకున్న తర్వాత అక్కడ నాకు ఎందుకంటే జూమ్ మీటింగ్ స్టార్టింగ్ తెలియదు కాబట్టి ఆ వీడియో పెట్టి అందరూ చూపించేస్తాను. ఇప్పుడు ఆరాధన కూడా మా ఇంట్లో జరుగుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పేవాడిని, బ్రదర్ ప్రేయర్ పాయింట్ చెప్పండి అని సిస్టర్స్ అడిగినప్పుడల్లా, బ్రదర్స్ అడిగినప్పుడల్లా నేను ఒకటే చెప్పేవాడిని, మా విలేజ్లో చర్చ్ కట్టాలి, నూతన ఆత్మలు రక్షించబడాలి. ఫస్ట్ ఇదే చెప్పేవాడిని. తర్వాత ఏమన్నా ఏదంటే మా పర్సనల్గా అదేమన్నా ఉంటే దీనికోసం చేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళం. వీటి వల్ల ఈరోజు మా కుటుంబం ప్రేయర్లో సాగుతూ ఉంది. ఈరోజు గొప్పగా చెప్పుకోవాలంటే ఎక్కడైతే పూరి గుడిసెలో ఉన్నప్పుడు ఆరాధన జరిగిందో ఈరోజు దేవుని నామానికి గొప్పగా మహిమకరంగా ఆ విలేజ్లో అందరూ అవును వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పుకోలేట ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉంది. కానీ మధ్యలో ఒక చర్చ్ స్థలం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని స్టార్ట్ చేసిన రెడీ అయిపోయినప్పుడు విలేజ్ వాళ్ళంతా అడ్డుపడ్డారు. దాన్ని ఆపడం జరిగింది. చర్చి కట్టడం ఆపడం జరిగింది, కానీ ప్రేయర్ మనం ఆపలేకపోయారు. ఈరోజు కూడా దేవుని నామానికి మహిమకరంగానే జరుగుతూ ఉంది. ఆ ప్రేయర్ దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చిన్న సాక్ష్యం దేవుడు తెలిసింది కదా.